యోసేపు జీవితంలో ఇన్ని గొడవలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఎవరు ఆర్చగలరు, ఎవరు తీర్చగలరు? ఎవడో సమాధానం చెప్పలేదు. దేవుడు కలగజేసుకుంటాడు. దేవుడు కలగజేస్తున్నాడు. యోసేపు ఎవరు కొట్టావు? బంగారు తల్లి. ఆ తల్లి అనుమానం కూడా మనసులోనికి రానప్పుడు బంగారు పొందనపు బొమ్మ కన్య మరియ ఏమనుకుంటా, ఆమె పక్షాన నేను సాక్షి, నేను గ్యారంటీ. అప్పు చెయ్యని చక్కని చెల్లి, నా చిత్తము భూమి మీద నెరవేర్చడానికి పరలోకం నుంచి భూలోకానికి గంభీరమైన వర్తమానం పంపిస్తే స్పందించిన ఒకే ఒక్క హృదయం, కట్టుకోబోయే భార్య. అంత చక్కటి తల్లి ఆ తల్లి. ఏమనుకుంటున్నా యోసేపు? కాబోయే భార్య ప్రెగ్నెంట్. ఎలా నిద్ర వస్తా చెప్ప? శరీరం ఎంత అలసిపోయినా ఇప్పుడు రేపో మాపో పెళ్లి చేసుకుందన్న అమ్మాయికి ఇప్పుడు గర్భవతి అని తెలిస్తే ఏ మగాడికి నిద్ర వస్తుంది? నిద్ర రాదు. ఎన్నో స్వప్నాలు, ఆ స్వప్నాల మధ్య ఉలుక్కుపడి లేస్తున్నాడు. ఏంటిది? ఏం చెప్పుకోవాలి? నా స్నేహితులకి ఏం చెప్పుకోవాలి? నా తల్లిదండ్రులకి ఏం చెప్పుకోవాలి? నా ఊరు వాడ ఏం చెప్పుకోవాలి? మంచిది, భక్తు పర్రాలు అనుకున్నాను. ఇలాంటి పని చేసింది ఏంటని ఎవరితో పంచుకోగలడు? ఏం చెప్పగలడు? ఈ అబ్బాయి నీలాంటి నాలాంటి మనలాంటి యువకుడు కాదు, ఊరు వాడ చాటడానికి. ఆ అబ్బాయిగా ఊర్లో మంచి పేరుంది, నీతిమంతుడు. ఎవరికి చెప్పగలడు? అలసిన దేహంతో తనకి నిద్ర రావట్లేదు, అలసిన దేహంతో తనకి నిద్ర పట్టలేదు, ఏవేవో స్వప్నాలు వస్తున్నాయి. తిల్లుపడి లేస్తున్నాడు. తన ప్రశ్నలకి తన దగ్గరే సమాధానం. ఏం చేయాలి? ఏం ఆలోచించుకో. ఆ భారం ఎలా ఉంటుందో నీకు నాకు తెలియాలంటే ఉదాహరణ, నీకు నాకు ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయికి సరిగ్గా మనం 11:30కు ఫోన్ చేసిన తర్వాత అమ్మాయి ఫోన్ బిజీ అవుతుంది అనుకోండి, ఏం చేస్తావు? గాడ్ బ్లెస్ యూ నాన్న, ఇంక పడిపోయి ఫోన్ మాట్లాడేసరి మెసేజ్ పెడతావా? ఏం చేస్తావు? కంగారు వచ్చి 70 సార్లు చేస్తావు. ఈ టైంలో బిజీ అయితే నువ్వు చేసుకోబోయే అమ్మాయి వాట్సాప్ ఫుల్ అయిపోయిందంటే ఏం చేస్తావు? నువ్వు చేసుకోబోయే భర్త, నీ భర్త ఎవరైతే ఉన్నాడో మై స్పీడ్ అని ఏ నెంబర్ అయినా నోట్ చేసుకుంటే ఏం చేస్తావు? నువ్వు చేసుకోబోయే లైఫ్ పార్ట్నర్ ఇన్బాక్స్ నిండిపోతే ఏం చేస్తావు? పోతావు. ఏం చేస్తావు? మన కంగారు అది కాదు ఇది కాదండి. ఇప్పటికే ఒకరు ఫెయిల్యూర్ అయ్యారట, మీరు సెకండ్ అంట అని తెలిసింది అనుకోండి, ఏమంటారు? ఫోన్లే, నాది ప్రేమ హృదయం, క్షమించేయండి అంటావా? ఏమంటావు? కంగారు అయిపోతాం, గొడవలు పెట్టుకుంటాం, ఏ కయ్యానికైనా దిగిపోతాం, తట్టుకోలేం. ఇంకో మాట నేను చెప్పనా, మనం దారంటే వెళుతున్నప్పుడే మన భార్యని ఎవడైనా పైనుంచి కిందకు చూశాడు అనుకోండి, ఏమంటాం? బాబు అలా కాదు, ఇలా చూసుకో, కొయ్యలు గట్ట ఉంటాయి అంటావా? ఏమంటాం? ఎరా రోడ్డు మీద వెళ్ళాలని లేదా అంటాం. మన లైఫ్ పార్ట్నర్ ఎవరైనా కామెంట్ చేశారనుకోండి, ఏమంటాం? దేవుడు నిన్ను నీ భవిష్యత్తుని దీవించిన గాక అంటావా? ఏమంటాం? చంపి పడేస్తాం. అంటే మన లైఫ్ పార్ట్నర్ ఎవడైనా ఏమన్నా అంటేనే తట్టుకోలేదు, చూస్తేనే తట్టుకోలేదు. ఇప్పుడు తన లైఫ్ పార్ట్నర్ ప్రెగ్నెంట్, తన బీపీ లెవెల్స్ ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచించు. తన మైండ్ ఆ టైంలో ఎలా ఉండుంటుందో ఆలోచించి. ఎంత నీతిమంతుడైన మగాడు కదండి. మగాడు భరించలేనిది ఏదన్నా ఉందంటే, నా కాబోయే భార్య వేరొకరి కౌగిలిలో ఉందన్నది కఠినమైన వార్త. ఎవడు భరించు? కఠినమైన వార్త, తన కాబోయే భర్త వేరొక కౌగిలిలో ఉన్నాడన్నది లైఫ్ పార్ట్నర్ ఎవరో స్వీకరించలేరు. ఇప్పుడు అలాంటి వార్త ఈ అబ్బాయికి వచ్చింది. ఇప్పుడు ఈ అబ్బాయి ఏం చేయాలి? ఏం చెయ్యాలో మత్తయ్య గారు మాత్రమే రికార్డ్ చేశారు. చూడండి ఒకసారి, చెబుతున్నాడు చూడండి. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించు. అవమానపరచనొల్లక. బాగా వినాలి. ఎన్నిసార్లు చదివారు ఈ వాక్యం నాకు తెలియదు. ఈ 20 ఏళ్ల క్రిస్మస్ లో ఎన్నిసార్లు ఈ వాక్యం మీకు అర్థమైందో లేదు కూడా నాకు తెలియదు. కాస్త ఈ రోజు నా మనవి, యోసేపుని కొంచెం పెద్దగా అర్థం చేసుకో. 2 పాయింట్లు రాస్తున్నాడు చూడండి. మత్తయి అంటే మామూలు కాదు. అవమానపరచున్నాడు. అడుగుతున్నాను,
మరి నువ్వు వదిలేస్తే అవమానమేగా, నువ్వు వదిలేసి వెళ్ళిపోతే అవమానమేగా. వదిలేసి వెళ్ళిపోతే అవమానపరచనకూడదని రహస్యంగా వెళ్ళిపోవడం ఏంటి? ఇప్పుడు రహస్యంగా వెళ్ళిపోతావు, వెళ్ళిపోయిన తర్వాత ఎవరికి అవమానం? మరియమ్మకేగా అవమానం. మరి అవమానపరచనకూడదని రహస్యముగా వదిలి వెళ్ళిపోవడం ఏంటి? అక్కడే యోసేపు మనసు మనకు తెలియదు. యోసేపు ఎంత మంచోడో చూడండి. నీతిమంతుడు గనక అబ్బాయి తీసుకునే నిర్ణయం ఏంటో తెలుసా? నిజంగా ఆయన కాలం ముందు ఉంటే క్రిస్మస్ లో ఆయన టెస్ట్ అని చెప్పమంటే మనందరం ఏడుస్తాం. అంత మంచి సాక్ష్యం ఉందాం. మంచోడు గనక, నీతిమంతుడు గనక ఏ బాధ ఉన్నా మీదేసుకుంటాడే తప్ప ఎదుటోని ఎప్పుడు ఎంత కూడా బాధ పెట్టాడు. ఎంత బాధ ఉన్నా పెదవుల కింద దాసేసుకుని గుండెల్లో అణుసేసుకుంటాడే తప్ప ఎదుటోని ఎప్పుడు బాధ పెట్టట. ఆ బాధ పెట్టని స్వభావం ఆయనకు ఉంది గనక ఒక నింద మీదేసుకోవాలి. ఆ నింద ఆయన అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు తెలుసా? ఈ అమ్మాయి ఎక్కడో పొరపాటు చేసింది. ఎందుకంటే అప్పటికి నిజం తెలియదు. ఈ అమ్మాయి ఎక్కడో పొరపాటు చేసింది, ఏదో తప్పు చేసింది. తప్పు చేసిందని ఇప్పుడు ఊరు వాడ నేను సాటలేదు. మనమైతే ఏం చేద్దామండి? ఊర్లో సాటింపు ఏం చేద్దాం? మనం తప్పు చేసింది కాబట్టి ఇప్పుడు ఊరు వాడ చెప్పలేను, పెద్దల దగ్గరికి తీసుకెళ్ళలేను. ఇంకో విషయం చెప్పనా? ఇప్పుడు ఆమె ఈ గర్భం ఎవరిదని ఇశ్రాయేలు పెద్దలు రచ్చబండలో అడుగుతారు ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళకి ద్వితీయోపదేశ కాండంలో ఒక అధ్యాయం ఉంది. వివాహానికి ముందు ప్రదానము చేయబడిన తర్వాత ఎవరైనా తప్పుదములు జరిగిస్తే ప్రదానం చేయబడిన చిన్నదైనా, ప్రదానం చేయబడిన చిన్నోడైనా వాళ్ళు వచ్చి ఆ రచ్చబండ పెద్దల దగ్గర నిలబడి నాకు సంబంధం లేదు, ఈమె ఎక్కడ తప్పు చేస్తుందో నాకు తెలియదని భర్తగా ఆయన మొట్టమొదటిగా సాక్షి చెబితే ఆమెను ఆ రోజే చంపేస్తారు. ఇప్పుడు ఆమెను గూర్చి చెడ్డగా చెప్పలేడు. అబ్బాయి ఎంత మంచోడో తెలుసా? ఆమె గర్భవతి తెలిసిన ఎప్పటికీ తన మీద ఉన్న ప్రేమ ఎక్కడికి పౌరుస్తున్నాడు. ఆమె అవమానం పడకూడదని కోరుకుంటున్నాడు. ఆమె నడి బజార్లో అందరి ముందు నిలబడకూడదని కోరుకుంటున్నాడు. పెద్దల దగ్గరికి వెళ్ళి అమాయకురాలుగా నిలబడకూడదని కోరుకుంటున్నాడు. తనని ఎవరో ప్రశ్నించకూడదని కోరుకుంటున్నాడు. తన బయటికి రాకూడదని కోరుకుంటున్నాడు. తనని ఎవరో నిందారోపణ చేయకూడదని కోరుకుంటున్నాడు. ఎందుకు కోరుకుంటున్నాడంటే ఆ రోజు మొదలు ఈ రోజు వరకు తనను గౌరవించాడు, తనను ప్రేమించాడు. నిజమైన ప్రేమికులు ఎలా ఉంటారో తెలుసా? తన ఏమాత్రం తప్పు చేసిన వాళ్ళు బయటికి చెప్పరు, ప్రేమించారు కనుక. గుర్తుపెట్టు, ప్రేమ లేని గాడిదలే చెప్పాలి ఊరు వాడ సాట. భార్య భర్తల మధ్య ప్రేమ లేనప్పుడే మా ఆవిడ ఎలాంటిదో తెలుసండి. ఎలాంటిది? నీ ఆవిడ కోసం నువ్వు ఇలా ఊరు వాడ చెప్తాను, నువ్వు ఎలాంటి అర్థమవుతుందో నీకు అర్థమవుతుందో లేదో. మా ఆవిడ ఎలాంటిదని బయటికి చెప్పకూడదు. నా భర్త ఎలా నిజమైన ప్రేమలో తప్పులు కప్పుతాడు తప్ప బయటికి విప్పి చెప్ప. యోసేపు కూడా ఏం చేస్తున్నాడంటే రహస్యముగా వదలడం అంటే ఏంటి తెలుసా? ఆమెను వదిలేయడం కాదండి. మూలం ఏముంటుందో తెలుసా? ఆ ఊరు వదిలి వెళ్ళిపోవాలనుకున్నాడు. ఆ ఊరే వదిలి వెళ్ళిపోలే. రహస్యముగా విడనాడడం అంటే తనను, తన ఊరిని, తన బంధువర్గాన్ని రాత్రికి రాత్రే వదిలిపోతాయేంటి? మరియమ్మ మౌను వెనక ఊరు వాడ ఏమంటుంది తెలుసా? ఈమె గర్భానికి కారకుడు కనబడకుండా పోయిన ఆ యోసేపు గారి. అంటే నింద ఎవరి మీద వేసుకోవాలనుకుంటున్నాడు చెప్పండి? తన మీద వేసుకోవాలనుకుంటున్నాడు. కనబడకుండా పోయిన ఆ యోసేపు గారి. అంటే నింద ఎవరి మీద వేసుకోవాలనుకుంటున్నాడు చెప్పండి? తన మీద వేసుకోవాలనుకుంటున్నాడు. మంచోడు గనక, నీతిమంతుడు గనక తనకు సంబంధం లేని ఆ గొడవని తన మీద వేసుకుని, సరే అంటే నన్ననాలు తప్ప తనని ఈ రోజు కనడానికి వీలు లేదని రహస్యముగా వదిలేసి వెళ్ళిపోవాలి. ఎక్కడికి పోతావు? ఏమో ఎక్కడికి పోతావు. ఎక్కడికి పోయినా పర్లేదు, కానీ
ఎక్కడున్నా తను బాగుండాలనుకున్నాడు. ఎంత మంచోడండి అతను. తన రహస్యముగా విడనాడు ఉద్దేశం. తాను నీతిమంతుడు గనకే ఆ అమ్మాయి బయటకు రాకూడదనుకున్నాడు కనుకే, అవమానం పడకూడదనుకున్నాడు కనుకే రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించి. అంటే యోసేపుని చూస్తే ఏ యోసేపు గుర్తొస్తాడు తెలుసా? ఆ పాత నిబంధన యోసేపు గుర్తొస్తాడు. మంచి అబ్బాయికి, బాగా విన్నారు, ఇంత మంచి అబ్బాయికి ఇంకా వెన్నలాంటి మనసు ఏంటో తెలుసా? ఇలాంటి అబ్బాయి అలాంటి అమ్మాయిని వదిలేదుకోవాల. ఓ మాట నేను చెప్పనా, మంచోళ్ళు విడిపోతున్నారంటే పరలోకముందున్న దేవుడు చూస్తూ చెప్పండి ఉండలేదు. మరి మనం విడిపోతుంటే దేవుడు ఎందుకు చూస్తూ ఉంటున్నారంటే మన గరిగమ్మ బ్యాచ్ కాబట్టి. గరిగమ్మ అంటే తెలుసా? గరిగమ్మలు తెలుసుగా. గరిగమ్మని ఇలా పెట్టి దాన్ని ఎలా ముందుకు కట్టినా ప్రమాదమే, వెనక్కి లాగినా ప్రమాదమే. మొత్తం మీద అది గీరేయడం గాయం. దాన్ని గరిగమ్మ అంటారు. మన కాపురాలు గరిగమ్మ కాపురాలు కనుకే మనకి దేవుడు భయము విశ్వాసము ఉంటుంది కనుక దేవుడు తలపాలనుకున్నా దేవుని మాటను కూడా మనం గౌరవించు. ఈ నీతిమంతుడు భాగమైన ఇంత మంచి అబ్బాయికి ఈ ప్రపంచంలో రైట్ పర్సన్, రైట్ పార్ట్నర్ ఎవరు చెప్పండి? మరియం తప్ప ఇంకెవరు ఉంటావు? ఇతరుల బాధను మీదేసుకుని ఇంత మంచోడికి, ఇంత నీతిమంతుడికి సరి అయిన భార్య ఎవరు చెప్పండి? రాహేల్ సరిపోద్దా? రాహేల్ లాంటి వ్యక్తిత్వం సరిపోద్దా? ఎవరు సరిపోద్దా? ఎవరో సరిపోరు. ఆయనకు సరిపోయే చక్కటి తల్లి ఒకే ఒక్కరు, కన్యామరియా. ఏమి దూరం అవడానికి. అందుకే పరలోకమందున్న దేవుడు కలగ చేసుకున్నాడు కనుక దేవుడు వచ్చాడట. యోసేపు, నీకో విషయం చెప్తున్నాను, నువ్వు కాబోయే అమ్మాయి పవిత్రమైన కన్య. పొరపాట్లు జరిగితే అవి ఆ రోజుకు పోవు, అవి చచ్చేంత వరకు ఎంటాడితే గుర్తుపెట్టు. యోసేపు జీవితంలో, మరీ జీవితంలో ఇన్ని గొడవలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఎవరు ఆర్చగలరు, ఎవరు తీర్చగలరు? ఎవడో సమాధానం చెప్పలేదు. దేవుడు కలగ చేసుకుంటాడు. దేవుడు కలగ చేసుకున్నాడా? యోసేపు ఎవరు కొట్టినావు? బంగారు తల్లి. ఆ తల్లి అనుమానం కూడా మనసులోనికి రానవకు. బంగారు పొందనపు బొమ్మ కన్య మరియ. ఏమనుకుంటున్నా? ఆమె పక్షాన నేను సాక్షి, నేను గ్యారంటీ. తప్పు చెయ్యని చక్కని చిన్న చేర్చుకున్నాడు తెలుసా? తన అనుమానాలన్నీ దేవుడు నివృత్తి చేసేసరికి, తన అనుమానాలన్నీ పటాపంచలు చేసేసరికి యేసేపు ఎంత ఆనందించాడంటే, ఇక నుంచి నన్ను ఎవరు ఎన్ని అనుమానాలతో ఎవరు నన్ను చూసినా, నా భార్యని ఎవరేమన్నా నేనేమి పట్టించుకుని నిలబడుతున్నాను. పెళ్లికి ముందే గర్భం ఏంటని ఊరు వాడు అడిగితే మౌనంగా తనని ఎవ్వరు ఏమనకుండా ముందుకెళ్ళి నిలబడుతున్నాడు. ఎందుకో తెలుసా? తన భార్యకి తానే రక్షణ.